హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KSSRVlogs. ఈరోజు నేను పులగంద పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పులగందని శుభ్రంగా కడగాలి. చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవచ్చు. చింతాకుని శుభ్రంగా కడుక్కొని గంజులో వేసుకోవాలి. ఆ ఆకుపైన ముందుగా కట్ చేసుకున్న పుల్లగంద ముక్కలను వేసుకోవాలి. దానిపైన మళ్ళీ కొంచెం చింతాకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. జామాకులో కూడా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ ముక్కలపై ఉన్న పీల్ని తీసివేయాలి. అన్ని ముక్కలపై ఉన్న పీల్ని తీసివేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగానే 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చీలను పెద్దగా కట్ చేసుకోవాలి. 1 ఉల్లిగడ్డని కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5-6 కరివేపాకు రెబ్బలు, సన్నగా తరిగిన మెంతి ఆకుని తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక 1 గరిట ఆయిల్ని వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకోవాలి. మెంతి ఆకును వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన పులగంద ముక్కలను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. 2 గరిటెల కారపొడిని వేయాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుసు చిక్కగా కావాలి అనుకుంటే నువ్వుల పొడిని వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలని వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతుండగా 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేయాలి. కొద్దిగా బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పులగంద పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ కనుక మొదటిసారిగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.